చేయవలసింది ఏంటంటే దేవునికి నీ స్వరం మొదట వినపడాలి. లోకంలోకి వెళ్తే మన స్వరం నరము లేని ఈ నాలుక, మూత లేని ఈ పెదవులు ఏం మాట్లాడుతూ మనకే తెలియదండి. ఎవరెవరితో ఏం మాట్లాడుతో తెలియదండి. ఎవరెవరితో ఎక్కడిక్కడ మాట్లాడింది అక్కడ చెప్పరు, అక్కడ మాట్లాడింది ఇక్కడ చెప్పరండి. ఇలా ఉంటాయండి మన పెదవులు. మన నాలుక నరం లేని నాలుక తన ఇష్టానుసారంగా ఎటైనా తిప్పేస్తండి. అందుకని దేవుని యొద్ద ఉదయ కాలమునందు ఈ స్వరాన్ని దేవునికి వినబడేటట్లు చేస్తే, వినబడినట్లు నువ్వు ప్రార్థన చేస్తే, దేవా నన్ను జ్ఞాపకం చేసుకొని నా అవిధేయతలు, నా అతిక్రమలు, నా దోషాలు ఉదయ కాలము నుండి పండుకునే వరకు రాత్రంతా వచ్చినటువంటి విధానాలన్నిటినీ కూడా నేను ఒప్పుకుంటున్నానయ్యా, విడిచిపెడుతున్నానని ఎవరైతే ప్రార్థన చేస్తాడో ఆ కంఠస్వరాన్ని దేవుడు వింటాడు. రెండవది జవాబిస్తాడు. దేవుడు అందరి ప్రార్థనలు వింటాడు. కొందరికి జవాబు వస్తుంది, కొందరికి జవాబు రాదు. జవాబు రాని వాళ్ళు ఎదురు చూస్తూ ఎప్పుడు చేస్తూ వచ్చినప్పుడు వస్తుందిలే, జరిగినప్పుడు జరుగుతుందిలే అని అనుకుంటారు. కానీ జవాబు రావాలి. ఎప్పుడు అంటే నువ్వు ధ్యానించేవాడిగా ఉన్నప్పుడు అండి. అందుకనే దావీదు కీర్తనలో చక్కని మాట చెప్తాడు. మొదటి దావీదు కీర్తనలు ఏమంటాడు అని అంటే చూడండి, అక్కడ 2వ వచనం చదువుదాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. చూడండి ఎంత విలువైన మాట. నిమిషము కానీ అనుకోవద్దు, క్షణమని అనుకోవద్దు. నీ జీవితంలో ఎంతో ఎంతో విలువైనటువంటిది అన్నమాట. ఇది ఏంటది? యెహోవా నిర్మించిన ఏర్పాటు చేసిన ధర్మశాస్త్రాన్ని గురించి ఎవరైతే ధ్యానం చేసేవారిగా ఉంటారో, తెలుసుకునే వారిగా ఉంటారో, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే వారిగా ఉంటారో, నేర్చుకోవడానికి ఇష్టపడతారో, ఆ విని దాన్ని దిద్దుకోవడానికి ఇష్టపడే వారిగా ఉంటారో, తప్పకుండానండి వారు ఏమన్నారండి? ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పాడు. అట్టి ధన్యతను పొందుకునే వారిగా మనం ఉండాలి, కానీ దేవుని యొక్క సన్నిధికి దూరస్తులుగా ఉండకూడదు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తునందు విశ్వాస జీవితంలో అనేకమైనటువంటి సంగతులు గమనించుకొని తెలుసుకునే వారిగా ఉంటే, గ్రహించే వారిగా ఉంటే, నేర్చుకునే వారిగా ఉంటే, దిద్దుకునే వారిగా ఉంటే, అప్పుడు నీవు చేస్తున్న ఈ ప్రార్థనకు తగినటువంటి ఫలాన్ని పొందుకునే బిడ్డలుగా మనం ఉంటామండి. ఫలం లేని వారికి ఎంతకాలం ఉంటామండి? ఈ లోక సంబంధమైన ఫలాల కోసం ఎన్నో తలంపులు పడుతూ ఉంటాం, ఎన్నో ఆశలు పడుతూ ఉంటాం, వ్యర్థమైన దానికోసం ప్రయాసతో పరుగులు తీస్తూ ఉంటాం. ఎవరు చెప్పినా చెప్పకపోయినా, ఒకరి మాట విన్నా వినకపోయినా, దేవుని యొక్క వాక్యానికి చోటు ఇవ్వకుండా నీ ప్రయాసతో పరుగులు తీస్తుంటే ఆయన అంటున్నాడు, ఇది వ్యర్థమైనది అన్నాడు. ఆయన నా మాట కాదండి, దేవుని యొక్క వాక్యంలో చూడండి. అక్కడ అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నారు. జనములు అంటే అందరూ కూడా, దేవుని ఎరిగిన వారు, ఎరగనటువంటి వారు, అందరినీ కలిపేశాడు అక్కడ. జనములు, ప్రపంచం అంతా కూడా ఎలా వ్యర్థమైన దానిని తలస్తున్నారు. ఎప్పుడు తలంపు ఇదే. కష్టపడినటువంటి దానికి ఉన్నటువంటి విలువ వ్యర్థమైన దానికి ఎక్కువ ఇస్తూ ఉన్నారండి. పరుగులు తీస్తున్నారు, ప్రయాసపడుతున్నారు, అలసట చెందుతున్నారు, అనేకమైనటువంటి సమస్యలు తెచ్చుకుంటున్నారు, రోగాలు తెచ్చుకుంటున్నారు, బాధాకరమైన సంగతులకు గురవుతూ ఉన్నారు. అయినను తల ఉంచుకొని, తల దించుకొని, తల తిప్పుకొని తిరిగే వారికి ఉంటారు, కానీ ఇది అవమానకరమని, బాధాకరమని గ్రహించలేరండి. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధానానికి కనుడు, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడాలి. గుర్తుపెట్టుకోండి, అది వినబడితే లేవటంలోనే నువ్వు చిన్న చేస్తావో, గంటల తరబడి చేస్తావో, ఇంకెంత సమయం అనేటువంటిది నీ ఇష్టం. అది దేవుని దగ్గర అది మాత్రము చాలా విలువైంది. ఆ విలువైనటువంటి దాన్ని కంఠస్వరముగా దేవుడికి వినబడినట్టు చేస్తే నీ ప్రార్థన ఏమన్నాడండి? నీ అవసరతలన్నీ ఆ ప్రార్థనలో చెప్పుకుంటే ఆ సమస్యను విని జవాబిచ్చే దేవుడికి ఉన్నాడు. ఆ జవాబు దొరికితే ఎంత ఆనందం అండి, ఎంత సంతోషం అండి. చాలామంది దినమందు దేవుని యొక్క సన్నిధానంలో అది పొందుకోలేని వారిగా ఉన్నారు. దానిని
పొందుకోవడానికి అవకాశం లేని వారు ఉన్నారు. ఏదోలేండి, లేచేవండి, పనులు ఉన్నాయండి ప్రభా, మళ్ళీ వచ్చి తర్వాత చేసుకుంటాం టైం ఉన్నప్పుడు అంటారు. చేయలేరు, ఇక తరువాత అంటే దాన్ని చేయలేరు. అందుకని ఎందుకు ఈ ఉదయకాలం అని ఎంత సమయం అని చెప్పను అంటే, నీవు అనుకున్న పనులన్నిటినీ ఆయన సఫలపరుస్తాడు, సిద్ధం చేస్తాడని, ఖచ్చితంగా సిద్ధం చేస్తాడు ఆయన. నీ టైం అయిపోతుంది అనుకుంటే ఆ టయాన్ని ఆయన కుదిస్తాడు నీ కోసం. ఎవరిని కలవాలనుకున్న వాళ్ళు నీ కోసం వెయిట్ చేసే వాళ్ళకి చేస్తాడు. అది వాళ్ళు వెళ్ళిపోతారండి, వెళ్ళాలండి అని కాదండి, ఆయన నీ కోసం ఏర్పాటు చేయగలరు. ఎందుకని ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించావు కాబట్టి ఆయన నీ కోసం వెయిట్ చేసేవాడిగా చేస్తాడు. అది దేవునిలో ఉన్నటువంటి గొప్ప మర్మం. అంటే ధన్యతను పొందుకోవాలంటే ఈ విధమైన చేయాలి. ఒకవేళ ఇది చేయకపోతే అరమరికలు కలిగిన వారిగా మీ మనసులో ఉంటే, చేయకపోతే అంటే అంతే కదా, భేదాభిప్రాయాలు కదా. ఆ భేదాభిప్రాయాన్ని తొలగించడానికి ఎవరు వస్తారో తెలుసా? భేదము అంటే అపవాది కింద లెక్కే. అపవాది చోటు చేసుకున్నాడు. ఏం చేస్తాడు అపవాది? మిమ్మల్ని గలిబిలి చేస్తాడు. ఇప్పుడే విన్నాము,